నమస్తే అవని కార్యక్రమానికి స్వాగతం. సహజంగా అందంగా ఉండటం వేరు, కానీ కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా మన కొంచెం శ్రద్ధ పెడితే చాలా అందంగా తయారు కావచ్చు అంటారు అను సిస్టర్స్. ఈ ఫార్ములాతోని ఇక్కడ మాత్రమే కాకుండా దక్షిణాదిని కూడా 7 నగరాల్లో విస్తరించింది అను సిస్టర్స్ యొక్క క్లినిక్. మరి అంతర్జాతీయంగా కూడా చాలా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. కేవలం హెర్బల్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తూ తమదైన శైలిలో ఈ బ్యూటీ రంగంలో ముందుకు సాగిపోతున్నారు. మరి మనతో పాటు ఇప్పుడున్నారు అను సిస్టర్స్లో ఒకరైన అన్నపూర్ణ గారు. మరి అన్నపూర్ణ గారు అడిగి వారి విజయ ప్రస్థానం ఏ విధంగా సాగిందో ఇవాల్టి మన విజేత సెగ్మెంట్లో తెలుసుకుందాం. నమస్తే అన్నపూర్ణ గారు. నమస్తే అండి. అన్నపూర్ణ గారు, ప్రతి ఒక్కరికి ఉండే సందేహం ఒకటి ఏంటంటే అను సిస్టర్స్ ప్రయాణం అసలు ఎక్కడ మొదలైంది అనేది చాలామందికి తెలియదు. ఒక చిన్న క్లినిక్తో ప్రారంభించి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి 7 నగరాలకి పైగా మీ క్లినిక్స్ చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ ప్రయాణం? మా ప్రయాణం గురించి మీరు అడిగితే చాలా చిన్నప్పటి నుంచి అని చెప్పొచ్చండి. బేసిక్గా మేమందరం కూడా 4 ఆడపిల్లలం. ఇంట్లో ఆడపిల్లలందరికీ స్వతహాగా ఉండే ఆసక్తి, ఇష్టం అట్లాంటివి ఈ రంగం వైపు మమ్మల్ని మళ్ళించాయి అనుకుంటాను. ఇంట్లో చేసుకోవడం కానీ, రోజు అవసరాలు కానీ అవన్నీ కూడా ఆసక్తి కలిగించేటట్టుగా మమ్మల్ని ఇలాగా. ఓకే, ఏం చేసేవాళ్ళు మీరు ఇంట్లో? అంటే అందరూ కూడా జనరల్గా ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుని బ్యూటీ టిప్స్ చాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. అలా మీరు ఏం చేసేవాళ్ళు? ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ చెప్పాలంటే అమ్మ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న టిప్స్ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఓకే, అంటే అప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ వంటగదిలో దొరికే దినుసులతో ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అని అన్న దాంతో ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత మెల్లిమెల్లిగా హెయిర్ ఉండకూడదని సొంతగా వ్యాక్సింగ్స్ కానీ అట్లా చిన్న పనులన్నీ కూడా రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మాకే మా 4 అవసరాలే. మమ్మల్ని సెలూన్కి ఏదైనా కావాలి అని అన్నప్పుడు ఆ రోజుల్లో వెళ్ళేవాళ్ళం. మిరాకిల్ కానీ అక్కడ వెళ్ళి చేయించుకోవడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడంతా కూడా అక్కడ చేస్తున్నప్పుడు చూసి కానీ అదంతా బాగా ఇష్టంగా అనిపించేది. ఇంటికి వచ్చి సేమ్ అట్లాగే అన్నీ చేసి చూడడం కానీ నేర్చుకోవడం కానీ అవసరానికి తగ్గట్టుగా అన్నీ ముందుకెళ్ళినప్పుడల్లా అవన్నీ బాగా ఇష్టంగా అనిపించేవి. ఓకే, అయితే దీన్ని మీరు ఒక ప్రొఫెషన్గా మలుచుకోవాలి అని ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు మీరు ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, అలా మీరు కూడా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? మా విషయానికి వస్తే నేను 7th ఆ రోజుల్లో ఫెయిల్ అయ్యాను. నాకు చదవంటే అంత తక్కువగా ఇష్టం ఉండేది. తర్వాత నేను అన్నీ ఫినిష్ చేశాను. అంటే 7th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు నాన్నగారితో చెప్పాను, నాకు ఇది బాగా ఇష్టం నాకు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన కోర్సులో జాయిన్ చేసేసారు. ఓకే, అప్పుడు సిస్టర్ కూడా పెద్దక్కయ్య ఇద్దరం కలిసి షెహనాజ్ హుసేన్ది కంప్లీట్ చేసాము కోర్సులు. ఓకే, ఎక్కడ? ఢిల్లీలో అండి. ఢిల్లీ. ఇక్కడ హైదరాబాద్ నుంచి డాడీ ఢిల్లీకి పంపించారా? మరి అప్పుడు బేసిక్ ట్రైనింగ్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కోసం అంతా కూడా ఢిల్లీ షెహనాజ్ హుసేన్ దగ్గర కంప్లీట్ చేసాము. అక్కడ ఒక వీక్ ఉండి చేసుకొని వస్తే సరిపోయింది. సో ఇక్కడ ఉండి ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. మేము కంప్లీట్ చేసిన కోర్సుది బషీర్బాగ్లో ఉండేది. దానికోసం వెళ్ళి రావడం కష్టమవుతుంది అని అనుకుంటే డాడీ నాకు వెహికల్ కూడా కొనిచ్చారు. బాగా ఎంకరేజింగ్గా ఉండేవారు. ఆడపిల్లల పట్ల మీరు ఏదైనా చేసుకోవాలి, సొంతగా ఉండాలి, ఓన్గా అనేది మా నాన్నగారికి అప్పటి నుంచే బాగా మమ్మల్ని సపోర్ట్ చేయడము, ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరుగా కాకుండా బాగా మీ ఇష్టం అన్నట్టుగా ఉండేవారు. అది ఆ ఎంకరేజ్మెంట్ కూడా మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినట్టు. ఓకే, మరి ఆఫ్టర్ ట్రైనింగ్ ఎప్పుడు మీరు క్లినిక్ స్టార్ట్ చేసింది? ఫస్ట్ క్లినిక్ అంటే ఆల్మోస్ట్ ఇంట్లో గ్యారేజ్లో స్టార్ట్ చేశాము. మాకు అంటే ధైర్యం ఆ రోజుల్లో కొత్త, అందరికీ అర్థమవుతుందో లేదో, కావాలని వస్తారో లేదో అని ఒక చిన్న సందేహం మాకు. సో ఫస్ట్ గ్యారేజ్లోనే, అంటే గ్యారేజ్ అయితే ఇంట్లోనే ఉంటుంది కదా, దాంట్లోనే ఏమీ మనీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా అక్కర్లేదు అని దాదాపు ఇంట్లోనే స్టార్ట్ చేసి ఎలా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేసి ఇంట్లోనే గ్యారేజ్లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంతే చాలా బాగా రెస్పాన్స్ ఉండింది. గ్యారేజ్ కానుకొని ఉన్న బెడ్రూమ్ వాడుకుంటూ ఉండేవాళ్ళము.
దాని తర్వాత రెస్పాన్స్ బాగుంది చూసి ఇమీడియట్గా నాన్నగారికి పక్క పోర్షన్లో ఉండింది. ఆ పక్క పోర్షన్లోనే తీసుకొని డాడీకి అప్పటి నుంచి రెంట్ అది మేము రెగ్యులర్గా పే చేసేవాళ్ళము. చేసి అలా స్టార్ట్ చేసాము. డాడీ అడిగారా రెంట్ ఇమ్మని, లేక మీరు? తను ఎప్పుడు అలాగే ఎంకరేజ్ చేసేవారు. మరి అది ఇస్తే రెంట్ ఆ రోజుల్లో 400 ఉండేది, అది మంత్లీ రెంట్ పోర్షన్ది. మరి మీకు ఇస్తే 400 కట్ అవుతుంది, మరి ఇదేంటి అని క్లారిటీగానే ఉండేవారు. ఏ పనైనా కూడా క్లారిటీగానే, అలా క్లారిటీగానే మమ్మల్ని పెంచడం కూడా జరిగింది. అదే క్లారిటీతో కావచ్చు మేము ఎన్ని రోజులుగా కలిసి మెలిసి పని చేయడం కానీ, ఎక్కడ ఇబ్బంది పడకపోవడం కానీ, ఫైనాన్షియల్గా కూడా గొడవలు రాకపోవడం కానీ, ఆ బేసిక్ ఆ డిసిప్లినే మాకు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాము. ఒక పెద్ద పార్లర్ పెట్టాలి అని, అలాగే మిగతా ఇద్దరు సిస్టర్స్ కూడా ఎప్పుడు యాడ్ అయ్యారు మీతో పాటు? అంటే దాదాపుగా ఈ జర్నీ అంతా కంటిన్యూస్గా అలా జరుగుతూ పోయింది. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది చూసుకోవడానికి ఇంకో సిస్టర్ యాడ్ అవ్వడము, తన మ్యారేజ్ అయ్యేసరికి ఇంకొక సిస్టర్ యాడ్ అవ్వడము. సో ప్రయాణం అంతా ఎలా అయితే రిక్వైర్మెంట్స్ ఉందో అలా అడ్జస్ట్ అవుతూ వెళ్ళడం జరిగింది. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత విద్యానగర్లో స్టార్ట్ చేశాము. అక్కడ కైండ్ ఆఫ్ దాని తర్వాత మళ్ళీ హిమాయత్ నగర్లో ఇంకొక సిస్టర్ హిమాయత్ నగర్ మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు. అలా ఎలా అయితే మేము బయటికి ప్రపంచంలోకి అడుగు పెట్టడం అక్కడక్కడ చేసుకుంటూ బయటికి రావాల్సిన అవసరం లేకుండా. అవునండి. అయితే ఇంత సుదీర్ఘ ప్రయాణంలో, విజయవంతమైన ప్రయాణంలో మగవారి అండ లేనిదే అసలు ఏది సాధ్యపడదు, మనం విజయం సాధించలేం అనే అపోహ చాలామంది లేడీస్లో ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కావాలి, వాళ్ళ అండ కావాలి అని. మరి మీ విషయంలో మీ ఫాదర్ సపోర్ట్ గురించి ఆల్రెడీ చెప్పారు. మరి మీ హస్బెండ్స్, మీ సిస్టర్స్ హస్బెండ్స్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? అందరి ప్రయాణమే మాది కూడా అని చెప్పొచ్చు. స్పెషల్ ప్రయాణం అని మటుకు నేను ఏం చెప్పలేను. మమ్మల్ని కూడా ఇన్లాస్ కానీ ప్రతి అందరికీ ఉండే అనుమానాలు కానీ మా పైన కూడా ఉన్నాయి. మేమేం సపరేట్గా మా ప్రయాణం స్టార్ట్ చేయాలని చెప్పలేదు. ప్రతి ఉమెన్ పైన ఒక దగ్గర అంటే సంఖ్యలు వదిలేసినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారో ఏం చేస్తారో అనే సందేహాలు మా పైన కూడా ఉండినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని చూశారు కాబట్టి ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నారు మమ్మల్ని. అంటే ఈ పిల్లలు బాగా చేయగలరు, వాళ్ళు దీనికోసమే ఉన్నారు, ఇదంటే బాగా ఇష్టము అనే భావన వాళ్ళలో మమ్మల్ని చూసిన కొద్దీ కలిగింది అనుకుంటాను. సో మెల్లిమెల్లిగా అందరూ కూడా సిస్టర్ హస్బెండ్స్ కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, అందరూ కూడా మాకు చేయూతనివ్వడం స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా ఎవరు ఒక్కరోజు కూడా ఇది వద్దు మీరు చేయకండి అనే ఇబ్బంది కానీ భావనను కానీ మాకు కలిగించలేదు. విజేత సెగ్మెంట్లో షుడ్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు అవని. జనరల్గా అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కదా, అలాంటిది మీరు ఒక్కటే ఇంట్లో అమ్మ నాన్న అలాగే సిస్టర్స్ సెపరేట్ ఫ్లాట్స్లో ఒకటే బిల్డింగ్లో ఉంటున్నారు, ఒకటే బిజినెస్ కలిసి చేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీ నలుగురు సిస్టర్స్ మధ్య ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు తలెత్తాయి? ఎవరి దీంట్లో వాళ్ళు ఉండడం కానీ, అది బేసిక్ డిసిప్లిన్ కానీ, అది కనెక్షన్స్లోనే ఉంది మాకు. అంటే మీరు పెట్టుకున్న రూల్స్ క్రాస్ చేసుకోకుండా ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా దానికి ఒక రూల్ బిల్డ్ చేసుకోవడము, ఆ రూల్లో అందరూ ప్రయాణం చేయడము మొదటి నుంచి అలవాటు అవుతూ వెళ్ళింది. సో ఈ ప్రయాణంలో సమస్యలు రాకుండా ఏం లేము, వచ్చిన సమస్య కల్లా ఒక రూల్ పెట్టు మళ్ళీ ఆ సమస్య రిపీట్ కాకుండా ప్రాసెస్ చేస్తూ వెళ్ళాము. అదే కావచ్చు ఇబ్బంది లేకుండా మా ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగడానికి సపోర్ట్ చేసిన. ఓకే, ఇప్పుడు అంతా స్టేబుల్ అయినట్లేనా మొత్తం బిజినెస్ అంతా? డిస్టర్బెన్స్ అంటే వర్క్కి విషయంగా కాదు, మేము బాగా దగ్గరుండి చూసుకోవడంలో, ఎప్పుడూ దగ్గర ఉండి ఇంకా జరగకుండా చూసుకునేది కాస్త రిలాక్స్ అయ్యామని చెప్పొచ్చు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో పిల్లల పెళ్ళిళ్ళప్పుడు అది దాదాపుగా అందరికీ ఒక్కసారే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడము అది అయింది. అప్పుడు కాస్త కొంచెం రిలాక్స్ అయ్యాం తప్ప మళ్ళీ సెట్ అందరూ ఎక్కడక్కడ అవ్వగానే మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళం పడ్డాము. ఎక్కడ చూసుకోవడమే ఆనందం, అది అలా చేయడమే కస్టమర్స్కి అది అలా ఇవ్వడమే మాకు రోజులో ఇచ్చే గొప్ప ఇష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏ పార్లర్లో బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా
రసాయనాలు లేకుండా ట్రీట్మెంట్ మనకు అసలు కనిపించదు. కానీ మీ ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి న్యాచురల్ ప్రోడక్ట్స్తో అంతా కూడా ఆర్గానిక్ వైపే మీరు వెళ్ళారు. మరి దీనికోసం మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారు స్పెషల్గా? దీన్ని మాత్రమే మనం చేయాలి అని ఎందుకు రూల్ పెట్టుకున్నారు మీరు? మన దీంట్లోనే, మన హెరిటేజ్లోనే ఉంది. మేము చెప్పాం చిన్నప్పటి నుంచి అమ్మ వీళ్ళ దాంట్లోంచి మా ప్రయాణం సాగిందని. వేరే వాటిని అన్నిటినీ మాకు ఎక్స్పీరియన్స్ అవుతూ వెళ్ళినప్పుడు, అంటే ట్రైనింగ్ క్లాసెస్ కానీ బయట వేరే సెమినార్స్ కానీ వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది మన ప్రపంచంలో మన దగ్గర ఉన్న సంపద ఎక్కడా లేదని. మనం వాడేవి ఉన్నంత బెస్ట్ రిజల్ట్స్ కానీ ఓరియంటెడ్ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టకుండా మనని చక్కగా చూసుకునేది మన సంపదే అని మాకు వెళ్తున్న కొద్దీ అర్థమైంది. సో ఆ అర్థమైన దాంట్లోంచి మేము మన ఆయుర్వేదిక్ కానీ మన ఉన్నవి కానీ అలాంటి వాటిలోంచే మా ప్రయాణం అంటే ఇంకా ఇష్టంగా ఇప్పటికీ కూడా మావి మేము వాడుకోవాలంటే కూడా వేరే వాటికన్నా కూడా మా ప్రోడక్ట్స్ని మేము చాలా ధైర్యంగా వాడతాము. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా బ్యూటీ పార్లర్స్ అంటే ఓన్లీ ఐబ్రోస్ లేదా వ్యాక్సింగ్, మ్యానిక్యూర్, పెడిక్యూర్ ఇంతవరకే పరిమితం అయ్యేవి. అయితే ఇప్పుడు చూసినట్లయితే బ్యూటీ పార్లర్స్ కాస్త బ్యూటీ క్లినిక్స్గా మారిపోయాయి. చిన్న చిన్న పార్లర్స్ కూడా బ్యూటీ క్లినిక్ అని బోర్డు తగిలించేస్తున్నారు. సర్టిఫికేట్స్ పోయినా కూడా ప్రతి ఒక్కటి అలా తయారు అవ్వడం పట్ల మీరు ఏ విధంగా చూస్తారు దాన్ని? ఫేక్ అనేది మనం పుట్టినప్పటి నుంచి ఉంది. ప్రతి పనిలో కూడా సరి అయిన పని, దాన్ని అనుకరించే పని అని అనేది మనకి ఎప్పుడైనా ఉంది కాలంలో. సో అది గమనించుకోవడము వినియోగదారుడిగా మన బాధ్యత. ఏది వాడుకోవాలి, ఏది కరెక్ట్, ఏది తప్పు అన్న ఆలోచన మనం చేసుకున్నప్పుడే మనం భద్రపరచుకోగలుగుతాము. సో ఆల్రెడీ వచ్చినవన్నీ అలా ఎప్పటి నుంచో ఉంటూనే ఉంటాయి, అలా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ బ్యూటీ అని అనకండి, ఏ రంగంలో చూసినా మీకు అలాంటి అనుకరణలు ఎన్నో ఉంటాయి ప్రతి దాంట్లోనూ. సో ఏది కావాలి ఏది వద్దు అని అనేది మన ఇది. సో మనం ఎన్నుకునే దాన్ని బట్టి మనకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. మీ సంస్థలో ఈ కోర్సులు కూడా నేర్పిస్తున్నారు కదా, వాటి డీటెయిల్స్ ఏంటి? ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ అండి. ఎక్కడ కూడా మనకి సేమ్ అక్కడ మనం నేర్చుకున్నప్పుడు మీకు ఎట్లాంటి అన్ని ప్రమాణాలు పాటిస్తామో అన్నీ అలాగే నేర్చుకోవడం కానీ, సిలబస్ కానీ, కండిషన్స్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్న తర్వాత మీరు ఎక్కడైనా సేమ్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అంటే స్టేట్స్కి వెళ్ళినా కూడా, యూకే, యూరప్ కంట్రీస్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకున్న అవర్ సర్టిఫికేట్తో అక్కడ మీరు డైరెక్ట్గా జాబ్స్కి కానీ కండిషన్స్కి కానీ జాయిన్ అయిపోవచ్చు కంప్లీట్ చేసుకున్న ఎగ్జామ్స్ తర్వాత. అందులో మనకి అన్ని రకాలైన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జనరల్ బేసిక్ బ్యూటీ కోర్సెస్ కానివ్వండి, సపరేట్ హెయిర్ డ్రెస్సింగ్ కోర్సెస్ కానివ్వండి, డిప్లొమా బ్యూటీస్ కానివ్వండి, మెయిన్ పీజీ కోర్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అంటే మనం ఎలా అయితే చదువులో ఎదుగుతూ వెళ్దాం అనుకుంటామో అలాంటి ఎదుగుదలతో మీరు కంప్లీట్ కోర్సు, పీజీ కోర్స్ వరకు మీరు కంప్లీట్ చేయొచ్చు. రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఉంది ఇప్పుడు బయట అన్నిటికీ కూడా. చాలా కంపెనీస్ మాకు బ్యాచ్ వెళ్ళక ముందే వాళ్ళకి ఎంతమంది కావాలి అని లైన్లో మాకు బ్యాక్ ఉంటారు. మా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్ అవ్వగానే తీసేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు స్పా కల్చర్ చాలా ఎక్కువైపోయింది. స్కిన్కి కావచ్చు, హెయిర్కి కావచ్చు, రకరకాలుగా. మీ దగ్గర ఏమున్నాయి మోడర్న్ ట్రీట్మెంట్స్? మన దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి కంప్లీట్గా ఇన్వాల్వ్ చేస్తామండి. ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. ఉన్నవన్నీ కూడా ఏది కూడా అంటే యుఎస్లో కానీ ఎనీ బెస్ట్ ప్లేస్లో మీరు ఉన్నవన్నీ కూడా మన సెంటర్స్లో మీకు డైరెక్ట్గా అవైలబుల్ అవుతాయి. అండ్ ఎవ్రీ టైమ్ వీ చేంజ్ ఎక్విప్మెంట్స్, థింగ్స్ అన్నీ కూడా మోడరేట్ చేస్తూ ఉంటాము. మరి ఎంప్లాయీస్ని తీసుకునే విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే మన స్కిన్ ఇంకొకరి చేతిలో పెట్టాలి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, అవతల వ్యక్తి మీద అంతే నమ్మకం ఉండాలి క్లయింట్కి. మరి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు? ఒక చిన్న తప్పు జరిగినా కూడా అలా జరగడానికి ఆస్కారమే ఉండదమ్మా. మంచి అంటే ఎస్థెటిషియన్ కోర్స్ చేసి ఉంటారు, కంప్లీట్గా ఒక మెడికల్ ఫీల్డ్లో ఎంత చదువుకుంటారో ఒక డాక్టర్ వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కంప్లీట్గా వాళ్ళు త్రూ అయ్యి ఉంటారు. సో యూస్ చేసేటప్పుడు కానీ మంచి ఎస్థెటిషియన్స్ మా స్కూల్లోంచి బయటికి వెళ్తారు. సో మాకెక్కడా కూడా వాళ్ళు పొరపాటు చేస్తారు, ఇలా తెలియక చేస్తారు అన్న కంగారు ఏ కోశాన ఉండదు. ఓకే, మీ ప్రోడక్ట్స్లోనే స్లిమ్ టీ అని ఒక ప్రోడక్ట్ ఉంది కదా, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది స్లిమ్ అవ్వడానికి? నన్ను అడిగితే చాలా మంచి ఇదండి. ఒక చక్కటి
టీ అని చెప్పొచ్చు. టీ అని దాన్ని అంటున్నాం, కానీ నార్మల్గా చూడండి దాంట్లో మనకి మంచి హర్బ్స్ ఏదైతే ఎవ్రీ డే మనము డీటాక్సిఫికేషన్ అవుతుంది, తర్వాత అన్ని రకాలుగా బాగా హెల్పింగ్గా ఉంటుంది. స్లిమ్ అవ్వాలి అనుకున్నప్పుడు చూడండి మనము ఏదో ఒకటి మిడిల్లో తింటూ ఉంటాము. అంటే లంచ్కి కానీ తర్వాత కానీ కూర్చున్నప్పుడు కానీ ఏదో ఒకటి స్నాక్స్ కానీ ఏదన్నా తినాలనుకుంటాం. తర్వాత మనకి టీ ఒకటి రెగ్యులర్గా అలవాటుగా ఉంటుంది. దాంట్లో కూడా మనం షుగర్ మనం తెలియకుండా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము, క్యాలరీస్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి తెలియకుండానే మన దినచర్యలో యాడ్ అవుతూ ఉంటుంది. అవన్నీ మానేసి మీరు భోజనంతో సహా ఇది ఒక్కటి తీసుకున్నారంటే మీకు కావాల్సిన టీ అనే కనెక్షన్ ఒకటి మీకు సపోర్ట్ వస్తుంది. ఆకలి అనేది వేరే తినడానికి ఒకటి కట్ డౌన్ చేస్తుంది. తర్వాత మీకు మెటబాలిజం బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఎప్పుడు హైలో ఉండేటట్టు చేస్తుంది. అంటే చక్కటి ఇది దాంట్లో ఉన్న దాల్చిన చెక్క, మనకి ఏదైతే హర్బ్స్ వెనకటి నుంచి మన ఆయుర్వేదాలో చెప్పారో ఇది బాగా ఉంటుంది, ఇది హెల్త్ని బాగా చేస్తుంది, ఇది డీటాక్సిఫికేషన్ చేస్తుంది, అలాంటి హర్బ్స్ అన్నీ దాంట్లో మనకి డే టు డే మనం తినే భోజనంలో ఉన్న హర్బ్స్ మట్టుకే దాంట్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ హెల్త్ని మళ్ళీ నార్మల్ చేస్తూ రిపేర్ చేస్తూ వస్తుంది తెలియకుండా. ఆల్మోస్ట్ మా క్లయింట్స్ చెప్తుంటారు ఒక స్పాన్ ఆఫ్ 2-3 monthsలో 6 kgs తగ్గామని రెగ్యులర్ తీసుకోవడం. అంటే వితౌట్ ఎనీథింగ్ ఇంట్లో కానీ వర్కింగ్ ప్లేస్లో ఉండి కానీ ఇంత బాగుంది అంత బాగుంది. టైం ఫుడ్ తీసుకుంటూ మధ్యలో ఈ గ్రీన్ టీ తాగితే చాలా బాగుంటుందండి. అలాగే మరొక ప్రోడక్ట్ హెన్నా ప్రోడక్ట్ మీది, దీనికి మాత్రం చాలా మంచి పాపులారిటీ వచ్చింది అనూస్ హెన్నా అనగానే. ఏంటి బయట దొరికే హెన్నాకి మీ హెన్నాకి ఉన్న డిఫరెన్స్? మనకి అప్లికేషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఆఫ్ స్మూత్నింగ్ కానివ్వండి, కలర్ బాగా రావడం కానీ, అంటే హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్లో హెయిర్కి సంబంధించిన గుణాలున్న ప్లేస్లోనే పండించి అలాగే స్మూత్నింగ్ చేసి పర్టికులర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం హెయిర్ కోసం సంబంధించిన సపోర్ట్తో మేము దాన్ని ప్రోడక్ట్ని తయారు చేస్తాము. సో మంచి కలరింగ్ ఏజెంట్గా అండ్ సపోర్టివ్ ఏజెంట్గా మనకి బాగా పనిచేస్తూ ఉంటుంది. దాంట్లోనే మనం హెన్నా ఎక్స్పర్ట్ అని అహెడ్ ప్రోగ్రామ్ వెళ్ళాము. అంటే కస్టమర్స్ అందరూ కూడా డై పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డము, డైతో కెమికల్తో వచ్చే ఇబ్బందులన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వడము, మాకు ఇలా కాదు ఇది బ్రౌన్గా వస్తుంది, డార్క్ కావాలి, సేమ్ టైం కెమికల్ సపోర్ట్ మాకు అవసరం లేదు అన్న కస్టమర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్తోని మేము ఈ ప్రోడక్ట్ని మేము డిజైన్ చేయడం జరిగింది. హెన్నా ఎక్స్పర్ట్ అని మనకి ఇది ఈ 2 కాంబినేషన్లో అప్లై చేస్తే కనుక మనకి గ్రే హెయిర్ ఉండదు, హెయిర్ చక్కగా పెరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు రానివ్వదు. డ్రాండ్రఫ్ కానివ్వండి, పొల్యూషన్తో వచ్చే ఇబ్బంది కానీ ఎప్పటికప్పుడు యూజింగ్ వల్ల ఎప్పటికప్పుడు దానికదే అది ట్రీట్ చేస్తూ వాటితో ఫైట్ చేస్తూ ఉంటుంది. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అవని కార్యక్రమంలో అను సిస్టర్స్ యొక్క విజయ ప్రస్థానంలో మరిన్ని మైలురాళ్లు తెలుసుకునే ముందు మరొక విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అనూస్ లాంటి దాంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా లేదా ఫేషియల్ లేదా మ్యానిక్యూర్ పెడిక్యూర్ రెగ్యులర్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఇవి చాలామందికి బయట ఒక అపోహ ఉంది, చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పార్లర్కు ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి సర్దుకుంటూ ఉంటారు. మరి మీరేం చెప్తారు దానికి? ఈ అపోహ కానీ మేము కూడా ఈ టైంకి అంతా కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, బాగుండే ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలన్న తపనతోనే చాలా వీలైనంత వరకు తక్కువ చేసిన మేము ఎంతవరకు మేము ఎక్స్టెండ్ కాగలమో అలాంటి రేట్స్తో కూడా మేము ప్రతి ఒక్క పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి కమిట్మెంట్తో ట్రై చేస్తూ ఉన్నాము. చాలా రీజనబుల్ ప్రైజెస్కి వీలైనంత రీజనబుల్గా వెళ్ళడానికి మార్కెట్లో ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కడానికి మేము ప్రతిసారి దాన్ని ఏదైనా చెయ్యాలి మాట్లాడుకున్నప్పుడల్లా మా తపన అటువైపే ఉండాలి. అందరికీ ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి అది ఎలా అస్సలు ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ కాదండి. మీరు ఉప్పు పప్పు ఎలా కొనుక్కుంటారో అలాంటి ప్రోడక్ట్ మాది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. ఎందుకంటే మా బ్రాండ్ పెట్టి మేము దాన్ని ఎక్కువ పెట్టి అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు.
ప్రతి ఒక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి దాని వర్క్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నాను తప్ప ఎప్పుడు కూడా మా ప్రోడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్. మరి అన్నపూర్ణ గారు, మీవన్నీ కూడా హెర్బల్ ప్రోడక్ట్సే కదా, అంటే దాన్ని తయారు చేయడానికి మీరే ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఏర్పాటు చేసుకున్నారా? అవునండి, కంప్లీట్గా సపరేట్ ఇండస్ట్రీ ఉంది మాకు. దాంట్లోనే హెర్బల్ ఇవన్నీ తయారు చేస్తాము. రోజు దగ్గరుండి మా అమ్మగారే వెళ్తారు, రోజు కూడా అన్నీ దగ్గరుండి చూసుకోవడం కానీ, ప్రతి ప్రోడక్ట్ రిలీజింగ్ కానీ అన్నీ కూడా ఆవిడ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఓకే, అంటే మరి దానికి కావలసిన దినుసులు ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు? పర్టిక్యులర్ ప్రోడక్ట్స్కి కావాల్సిన దినుసులన్నీ ఏ ప్లేసెస్లో మనకి కల్టివేట్ అవుతే మనకి కరెక్ట్గా ఉంటుందో అట్లాగా కల్టివేట్ అయిన ప్లేసెస్ నుంచి మనము పిక్ చేయడం జరుగుతుంది. మరి హోమ్ మేకర్స్కి మీ దగ్గర ఎటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయంటే వారు స్వయం ఉపాధి చేసుకోగలిగే కోర్సెస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? స్వయం ఉపాధి అంటే బేసిక్ బ్యూటీ కోర్సెస్ ఉంటాయమ్మా. దాంట్లో మనకి చక్కగా ఆ బేసిక్ బ్యూటీ కోర్స్ చేస్తే దానికి సరిపడా చిన్నగా స్టార్ట్ చేసుకునేంత సపోర్ట్ వస్తుంది. అది కాకుండా ఇంట్లో అంటే లైక్ హౌస్ వైఫ్స్కి కూడా మనకి కోర్స్ లాగా ఉంటుంది. మనకి రోజువారీ దినచర్యలో అవసరం ఉన్న ప్రతి ఒక్కటి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ చిన్న చిన్న కోర్సులు కూడా మనం 2 వీక్స్లో మనకి అయిపోతుంది. మరి టైమింగ్స్ కానీ అది వాళ్ళ కంఫర్టబుల్ టైమింగ్స్ని బట్టి కూడా ప్లాన్ చేస్తారు. సో ఏ పర్సన్కి ఎప్పుడెప్పుడు వీలవుతుందో హౌస్ వైఫ్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన కోర్సు. సో అట్లాంటి వాళ్ళకి కూడా చక్కటి సపోర్ట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్గానిక్, హెర్బల్ ఈ వర్డ్స్ ఎక్కువ వింటున్నాం. అలాగే జనాలు కూడా ఎక్కువ అవే అడుగుతున్నారు. అది ఎంతవరకు అవి ఉత్తమమైనవంటారు? మన ఇండియన్ కల్చర్ కానీ మన సంపద కూడా అదే. అంటే మిడిల్లో ఈ ప్రయాణం సాగినప్పుడు సడన్గా చేంజెస్ అంటే చేసుకోగానే వచ్చే చేంజెస్ కానివ్వండి, ఒక్కసారిగా కనపడే వాటి కొరకు అందరూ మొగ్గు చూపడం జరిగింది. కానీ దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మెల్లిమెల్లిగా ఈ జనరేషన్ అంతా అర్థం చేసుకోవడము, ఇది కరెక్ట్ కాదు, మన పద్ధతులే కరెక్ట్, మన సిస్టమే కరెక్ట్ అని అర్థం చేసుకోవడం బాగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాటితో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ప్రీవియస్ జనరేషన్ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నారు కాబట్టి దాంతో మంచి వైపు వెళ్తోంది. ఇక మీ పర్సనల్ లైఫ్ విషయానికి వద్దాం. ఎప్పుడు మ్యారేజ్ అయిందంటే ఏ సంవత్సరంలో మ్యారేజ్ అయింది? పిల్లలు ఎంతమంది? హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు 2 పిల్లలండి, పాప బాబు. పాపకి మ్యారేజ్ అయిపోయింది. నాకు మనమడు కూడా ఉన్నాడు. వాడు 4.5 years మనమడు ఉన్నాడు. బాబు ఇప్పుడే వాడి అండర్ గ్రాడ్ అయిపోయిందండి. జాయిన్ అయ్యాడు మాతో పాటు. కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత పీజీకి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాడు. ఓకే, మరి పాప మీ ఫీల్డ్లోకి ఇంకా ఎంటర్ కాలేదా? పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టంగా చేసుకోవాలి, ఏది ఇష్టపడితే దాంట్లో వెళ్ళాలనే స్వతంత్రంతోనే పెంచామండి. పిల్లలు ఈ ఫీల్డ్లోకే రావాలని కానీ అలాంటి ప్రెషర్ వాళ్ళకి ఏమీ లేదు. మీ హస్బెండ్ గురించి చెప్పలేదు, ఆయన ఏం చేస్తుంటారు? ఎప్పుడు మ్యారేజ్ అయింది? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజెస్ ఏ సిస్టర్ది లేదండి, అందరివి కూడా అరేంజెస్ మ్యారేజెసే. ఓకే. సో హస్బెండ్ ఓన్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, తర్వాత షేర్ మార్కెట్లో కానీ చూసుకుంటారు. ఎస్పెషల్లీ మా ఫీల్డ్ మటుకు బాగా ఇష్టంగా వచ్చి చేసినప్పుడే దానికి సార్థకత ఉంటుంది అని అనిపిస్తుంది. అందుకని వాళ్ళకి ఓపెన్గా ఉన్నాము, ఎప్పుడు ఇష్టంగా వచ్చి చేస్తే అప్పుడు చేసుకోవచ్చండి. ఒక సక్సెస్ఫుల్ బ్యూటీషియన్గా మీరు అందానికి ఇచ్చే నిర్వచనం ఏంటి? అందం అంటే నా దృష్టిలో కాన్ఫిడెంట్గా ఉండేది. నేను ఒక మనిషి, నేనుగా ఉన్నాను, నేను అన్నీ చేయగలను, నేను దేంట్లో తక్కువ కాదు అనే భావన నాకు అందంగా కనపడుతుంది. ఇక ఫైనల్గా ఈ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా ఉంటాయి? మీరు మన అవని తరపున మహిళా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం? ఇష్టంగా ఉన్న ప్రతి ఒక్కరికి నాకు ఇందులో సక్సెస్ కనపడుతుందండి. సేఫ్గా ఉండే ఫీల్డ్, ఇంతకన్నా సేఫ్గా నాకు ఏది కనపడదు. చక్కగా మన పని మనం చేసుకోవచ్చు, ఇష్టంగా వచ్చి వాళ్ళు చేయించుకొని వెళ్తూ ఉంటారు. సో ఇంత సేఫ్ ఫీల్డ్ని పేరెంట్స్ ఎందుకు అలా వద్దంటున్నారో తెలీదు. అంటే మేము మా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా లోగా ఉండేది ఈ ఫీల్డ్. అలాంటి టైం నుంచి మా కెరీర్ స్టార్ట్ చేశాము. మా తపన కానీ అన్నీ కూడా ఇది చాలా మంచి ఫీల్డ్, దీనికి కూడా గౌరవం ఉంది, ఇది కూడా అందరూ చాలా ఇష్టంగా ఇక్కడ చేస్తున్నామంటే కూడా ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా గౌరవం ఇవ్వాలి అనే ఒకటే తపనతో మా కష్టం అంతా కూడా కార్పొరేట్ రంగం వైపు తీసుకురావడానికి మా ఆలోచన అంతా కూడా
అందరూ చాలా ఇందులో ఉంటే కూడా ఇది కూడా ఒక చక్కటి ఫీల్డ్ అని అందరూ ఒప్పుకోవాలనన్న తపనతో పని చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా ఇంకా పేరెంట్స్ ఇష్టంగా అడిగే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు అయ్యో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ చెప్తాను ప్రతి ఒక్క తల్లిదండ్రులతో, వాళ్ళు ఇష్టంగా ఉన్నారంటే చాలు, తప్పకుండా జాయిన్ చెయ్యండి. చాలా మంచి ఫీల్డ్, సేఫెస్ట్ ఫీల్డ్, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి మహిళ కూడా కంప్యూటర్స్తో కానివ్వండి, అలమారాసతో కానివ్వండి, అంటే పేపర్స్తో కానివ్వండి మనసు పెట్టి పని చేయలేదు. సో మనం ఇందులో పని చేసిన అలసట తెలియదు, రోజు రోజుగా తెలియకుండా ఇందులో జీవిస్తాను తప్ప మనకి పనికి వెళ్ళినట్టుగా ఒక ఆఫీస్కి వెళ్ళి ఏదో చేసి వచ్చాను నేను అలసిపోయాను అని అన్న భావన మాకు ఇప్పటి వరకు కలగలేదంటే నమ్మండి. సో ఇష్టం దానివైపు నడిపిస్తే చాలు. ప్రతి ఒక్కరికి చెప్తాను తప్పకుండా వచ్చేయండి ఈ ఫీల్డ్కి అని. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు. నిజంగా మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అలాగే మీ క్లినిక్ నుంచి ఇంకెన్నో మంచి ప్రోడక్ట్స్ మహిళలకి చాలా ఉపయోగపడేవి వస్తాయని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ అండి. నమస్తే.